నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సార్, శ్రావణ మాసంలో శుక్రవారానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. చాలా మంది ఉపవాసాలు ఉంటారు, శుక్రవారాల వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇట్లా అమ్మవారిని ఏదో ఒక రూపంలో కొలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ శుక్రవారాలు ఏ అమ్మవారిని పూజించాలి? ముఖ్యంగా శ్రావణ మాసం అంటేనే లక్ష్మీ అమ్మవారు అంటూ ఉంటారు. ఏ అమ్మవారిని పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది? ముఖ్యంగా ఈ 5 శుక్రవారాలు ఎందుకు చేయాలి? చేస్తే వచ్చే ఫలితం ఏంటంటారు? ముఖ్యంగా నాన్న, శ్రావణ మాసం అంటేనే ఒక దేవతా శక్తి ప్రతి ఇంట్లో తిరుగుతూనే ఉంటారు కదా. కానీ ఇక్కడ ఇల్లు ముందు శుభ్రంగా పెట్టుకోండి. ఆషాఢ మాసంలో అమావాస్యకు ముందుగానే ఇల్లంతా బూజులు దులుపుకోవడాలు ఇవన్నీ చేసుకోవడం చేయండి తప్పనిసరిగా. అలాగే దేవతా గృహం అంతా కూడా చక్కగా శుభ్రంగా పరిశుభ్రతగా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది. అది ఖచ్చితంగా చెప్తా. జరిగిన లక్ష్మీదేవి అష్టోత్తర నామాల్లో శుచయి నమః అని చెప్పుకో నామం వస్తుంది. ఓకే, శుచి అంటే శుభ్రత కదా. శుభ్రత లేకపోతే మనమే ఉన్నాం, దేవతలు ఎట్లా ఉంటారు నాన్న కదా. కాబట్టి ఇల్లంతా శుభ్రంగా పెట్టుకోండి. ప్రతి శుక్రవారం, అసలు శ్రావణ మాసం 4 రోజులు చేసినా బాగానే ఉంటుంది. ప్రతి శుక్రవారం ముందు గృహానికి సంబంధించినటువంటి మొట్టమొదటి సింహద్వారం ఏదైతే ఉంటుందో దాన్ని చక్కగా అలంకరించుకోండి. శుభ్రంగా గడప కడగటం, దానికి పసుపు పూసి బియ్య పిండి పసుపు కుంకుమతో ముగ్గురు పెట్టుకోవటం, ఇంటి ముందు రంగవల్లి దిద్దటం. కార్తీక మాసంలోనే మనం దీపాలు పెడుతూ ఉంటాం. శ్రావణ మాసంలో కూడా దీపలక్ష్మిని చక్కగా పూజ చేసుకోవచ్చు. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. ముఖ్యంగా ఆడవాళ్ళు ఏం చేస్తుంటారంటే, మనం ఈ సంక్రాంతి మాసం వచ్చినప్పుడు గొబ్బెమ్మలు పెడుతూ ఉంటారు. శ్రావణ మాసంలో కూడా ఆవు పేడ నలకొచ్చిన ఆవు పేడతో అలికి మీరు బియ్య పిండితో ముగ్గు పెట్టి పసుపుంకాలు వేయండి. ఇంట్లో లక్ష్మీదేవి ఏంటి, ఎవరైనా ఆకర్షితులు అవ్వాల్సిందే. అలాంటిది లక్ష్మీదేవి తప్పనిసరిగా కాళ్ళ గజ్జలు కట్టుకుని ఇంట్లోకి నడుచుకుంటూ వస్తుంది. నేను గోకర్ణం వెళ్ళా ఈ మధ్య కాలంలో. అంటే మనం భోజనం చేసిన తర్వాత పక్క వచ్చేస్తాం. నిన్న ఎవరో మాట్లాడుతుంటే అక్కడే నేను చూస్తూ నిల్చున్నాను. అక్కడ చాలా గొప్పగా అనిపించింది నాన్న నాకు. అంటే కొన్ని సంప్రదాయాలు ఏవైతే ఉంటాయో అవి చాలా మంచి విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తూ ఉంటాయి. అందరూ భోజనాలు తిన్నారు. తిన్న తర్వాత అందరూ విస్తళ్ళు పని వాళ్ళు వచ్చారు, తీసేశారు. తీసేసిన తర్వాత మామూలు తుడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు కదా. వైపర్ పెట్టో లేదంటే క్లాత్ పెట్టో తుడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు. పని మనిషి కూడా ఆవు పేడ తీసుకొని వచ్చి, గోమయాన్ని తీసుకొని వచ్చి అక్కడ అలికి దాంతోనే మొత్తం ఇట్లా సర్కిల్ తిప్పుతోంది ఆవిడ వైపర్తో. నాకు గొప్పగా అనిపించింది నాన్న. ఇలాంటి చోట కదా పాజిటివ్ ఉండేది అనిపించింది నాకు. అది చూడంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా అక్కడ. ఎక్స్పెక్ట్ చేయ పని మనిషి. ఇప్పుడు పని మనిషికి చెప్తేనే చేస్తారు, ఇంటి ఓనర్స్ చెప్తేనే చేస్తారు. ఆవిడకి ఒకసారి చెప్పొచ్చు, 2 సార్లు చెప్పొచ్చు. ఆవిడకి అలవాటు అయిపోయింది. అది 2-3 బ్యాచ్లు తిని లేస్తున్నారు. ఒక బ్యాచ్ లేచినప్పుడల్లా మళ్ళీ శుభ్రం చేస్తాం కదా. శుభ్రం చేసేటప్పుడు ఆవు పేడ ప్రతిసారి తీసుకొచ్చి అరుగుతుంది. దాంతోనే మొత్తం వైపర్తో క్లీన్ చేస్తుంది. నిజంగా ఆ ఇంట్లో ప్రతి నిత్యం భోజనాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళకి తరగని ధనాన్ని భగవంతుడు ఇస్తూనే ఉన్నాడు. గోమయంలో అంత లక్ష్మి ఉంటుంది. గోలక్ష్మి అని చెప్పి పిలుస్తుంటాం కదా మనం. గోమాతను లక్ష్మీ స్వరూపంగా కూడా పూజ చేస్తూ ఉంటాం కదా. కాబట్టి గోమయం అనేటువంటిది అంత పవిత్రమైనటువంటిది. దయచేసి మీ ఇంటి ముందు అది బండలు కావచ్చు, ఏమైనా కావచ్చు, కొద్దిగా గోమయం తీసుకొని చక్కగా అలకండి. దాని మీద ముగ్గు పెట్టండి, ఒక పుష్పం పెట్టి ఒక దీపం పెట్టండి. లక్ష్మీదేవి కళ తాండవిస్తూ ఉంటుంది ఇంటి ముందు. నిజంగా చెప్పాలి చాలా. దాంతో పాటుగా ఈ పూజలు స్టార్ట్ చేసే ముందు మీరు ఇల్లు మొత్తం తుడుచుకుంటారు కదా, ఆషాఢ మాసంలో మొత్తం క్లీన్ చేసుకుంటారు కదా. క్లీన్ చేసుకున్న తర్వాత చక్కగా ఇంట్లో గోమూత్రం చల్లండి. గోమూత్రం కూడా డైరెక్ట్ గా చల్లొద్దు. ఒక గ్లాసు నీళ్లు తీసుకొని దాంట్లో ఒక 4-5 చుక్కలు వేసుకొని అవి చల్లండి. డైరెక్ట్ గోమూత్రం చల్లితే ఎక్కువగా చెదలు పట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇంటికి. కాబట్టి అది. అలాగే స్నానం చేసేటప్పుడు కూడా బకెట్ నీళ్ళలో ఒక 4 చుక్కలు గోమూత్రం వేసుకొని 2 నిమిషాల నుంచి స్నానం చేయండి. మీ ఇంట్లో పాజిటివ్ అన్న మాట తప్పితే నెగిటివ్ అనేటువంటిది ఎక్కడ దొరకదు మీకు. అసలు వెతకాలన్నా ఎదురువాడు మీ మీద పడి ఏడుస్తున్నాడు, నరఘోష పెడుతున్నాడు, వీళ్ళు నాశనం అయిపోయిన పక్కవాడు కోరుకుంటున్నాడు. అవన్నీ గడప బయటికే, లోపల అడుగు దాటి లోపల పెట్టడానికి ధైర్యం ఉండదు, ఆస్కారం ఉండదు. గోమూత్రానికి గోమాయానికి అంత శక్తివంతంగా ఉంటుంది. అది శ్రావణ మాసంలో చేస్తే ఇంకా లక్ష్మీదేవి పరిపూర్ణంగా ఆ గోమయం గోమూత్రం వాసన చూస్తుంటేనే లోపలికి వచ్చేస్తుంటుంది లక్ష్మీదేవి. సూపర్.
అంతమించి కావాల్సింది ఏం లేదు. ఇలానే ప్రతి శుక్రవారం చేయండి. ముగ్గు వేసే ప్రతిరోజు గోమూత్రం గోమయం వాడండి, తప్పనిసరిగా దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. కనీసం శుక్రవారం రోజైనా సరే గోమయాన్ని తెచ్చుకొని ఇంటి ముందు అలికి ముగ్గులు పెట్టుకోండి, దీపం పెట్టండి, ఇంటికి ఇరువైపులా దీపం పెట్టండి. తప్పనిసరిగా గడపని కడగటం బొట్లు పెట్టడం మాత్రం శుక్రవారం రోజులో మర్చిపోవద్దు. మామిడాకు తోరణం కట్టండి, ఎక్కడ మామిడాకు ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటుంది. 16 రోజుల వరకు తీయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వారం కట్టారు, 3వ వారం తీయండి, 3వ వారం కట్టారు తీసేసి 5వ వారం తీసేసేయండి మామిడాకుని. 16 రోజుల పాటు దాంట్లో పచ్చదనం ఉంటుంది నాన్న. మామిడాకులు ఒకసారి కట్టిన తర్వాత 16 రోజుల పాటు ఉంటుంది. అందుకని 16 రోజుల పండుగ అని చెప్పి పెళ్ళప్పుడు చేస్తూ ఉంటాం మనం. ఎందుకంటే పచ్చదనం పోయేంత వరకు మామిడాకుని అట్లానే ఉంచి 16వ రోజు పచ్చదనం పోతుంది కాబట్టి తీసేస్తాం. అది 16 రోజుల పండుగ. అంటే ఇంటికి మామిడి తోరణాలు 16 రోజుల తర్వాత తీయాలనేది రూల్. రూల్ అది. 16 రోజులు పచ్చదనం ఉంటుంది, దాంట్లో ఆక్సిజన్ వస్తుంటుంది మనకి లోపలికి వచ్చేటప్పుడు. అక్కడే ఫిల్టర్ చేసి ఏదైనా అంటు రోగాలు జలుబులు ఇట్లాంటివి ఏమైనా ఉంటే అక్కడే ఫిల్టర్ చేసి బయటికి పంపించేసి ఆరోగ్యవంతులుగా ఇంట్లోకి ప్రవేశం చేయడమే మామిడాకు తోరణానికి ఉండేటువంటి సైంటిఫిక్ రీజన్. అన్ని రోజులు ఎండిపోకుండా ఉండేటువంటి చెట్టు ఏదైనా ఉందంటే మామిడాకి 15 రోజుల పాటు ఉండేటువంటిది. కాబట్టి మామిడాకు తోరణం కట్టండి, ఇంటి ముందు పూలతో అలంకరించుకోండి. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజునే చేయాల్సిన అవసరం లేదు, ప్రతినిత్యం చేసుకోవచ్చు. కనీసం శ్రావణ మాసమైనా శ్రావణ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి ఉండాలి. మీరు సిరి సంపదలతో తొలతూగాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ విధంగా చేయండి. దీంతో పాటు లక్ష్మీదేవి పటాన్ని ఇంట్లో పెట్టుకొని చక్కగా ఒకటే మాట చెప్తా, ఒక 108 నాణాలు తీసుకోండి. ₹1, ఏమైనా పర్లేదు, ఒకే రకం తీసుకోండి అన్ని. అది ₹5 బిళ్ళలా, ₹10 బిళ్ళలా, ఇప్పుడు కొత్తగా ₹20 బిళ్ళలు వస్తున్నాయి, అవే అది మీ ఇష్టం. ఒకే రకమైనటువంటి నాణాలు ఒక 108 తీసుకోండి. శుభ్రంగా పసుపు నీళ్లలో వాటిని కడగండి. అమ్మవారి పటం ముందు చక్కగా ఒక ప్లేట్ పెట్టండి. ఈ ప్లేట్ లో ఒక కాటన్ క్లాత్, గ్రీన్ కలర్ క్లాత్ ఒకటి పరవండి. క్లాత్ పరిచి ఈ 108 నాణాలు అక్కడ పెట్టేసి మీకుండేటువంటి సంకల్పం చెప్పుకొని, కుంకుమతో చేస్తారా, పుష్పాలతో చేస్తారా, అక్షతలతో చేస్తారా, మీ ఇష్టం. అమ్మవారికి లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని అంతకుముందు కూడా మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమో నమః, ఓం ప్రకృత్యై నమః, ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః, ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః, వికృత్యై నమః. ప్రతి నామానికి ముందు వెనక ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమో నమః అనేటువంటి మంత్రాన్ని 108 నామాలకి జోడిస్తే ఈ శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమో నమః అనేటువంటి మంత్రమేమో 216 సార్లు చదువుతాం. లక్ష్మీ అష్టోత్తరం 108 నామాలు ఉంటాయి. ఈ విధంగా అమ్మవారి కుంకుమతో గాని అక్షతలతో గాని మీకుండేటువంటి అవకాశాన్ని బట్టి పుష్పాలతో గాని పూజ చేయండి. ముఖ్యంగా గులాబీ పుష్పాలతో పూజ చేయండి. హైబ్రిడ్ గులాబీలు కాదండి, మంచి గులాబీ తెచ్చుకొని. అంటే శాస్త్రమే కదా. అవునా, హైబ్రిడే, ఒరిజినలే. అంతే కదా. మనం మార్కెట్ లో పోయిన తర్వాత కూడా పండ్లు కావాలంటే హైబ్రిడ్ వెతుక్కుంటాము, మంచి అసలు మూలాలే వెతుక్కుంటాము. మనం అసలు మూలాలే వెతుక్కుంటాం కదా. కాబట్టి వాటితో దేవుడికి మాత్రం అట్లాంటి వాటితో ఎందుకు చేయాలి, హైబ్రిడ్ వాటితో మంచి పుష్పాలతో పూజ చేయండి. తప్పనిసరిగా అమ్మవారికి శుక్రవారం పాయసం నివేదన పెట్టండి. బెల్లం, బియ్యం, పాలు వీటితో తయారు చేసినటువంటి కొద్దిగా నెయ్యి వేసి నివేదన చేయండి అమ్మవారికి. సాయంకాల సమయంలో కూడా తులసి కోట దగ్గర దీపారాధన చేసి అక్కడ కూర్చొని లక్ష్మీ అష్టోత్తరం, లలితా సహస్రనామం పారాయణ చేసుకోండి. నిజంగా చెప్తున్నాను స్వామి, ఇంట్లో లక్ష్మీదేవి ఉంది, లక్ష్మీదేవి మా అమ్మే అని చెప్పుకునేటువంటి ఒక చెప్పుకోలేనంత ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో మనం ఉండిపోతాం తప్పనిసరిగా. ఆ ధూపం, దీపం, నైవేద్యాలకి, ఆ ధూపంలో అలాగే దీపాల కాంతులతో, మామిడాకు తోరణంతో, పుష్పాలతో, గోమయంతో వేసినటువంటి ముగ్గుతో, రంగవల్లితో అమ్మవారి లక్ష్మీదేవికి ఎక్కడ ఉంటుంది చెప్పండి, అక్కడ కాకపోతే. అవునా, ఇలా చేయండి. తప్పనిసరిగా అమ్మవారికి నివేదన పెట్టండి. 100%. ఇవేమీ చేయలేము, మేము పెట్టలేము అంటారు, ఉట్టి పచ్చిపాలు పంచదార నైవేద్యం పెట్టండి చాలు. పాయసం కూడా చేయలేనప్పుడు పచ్చిపాలు పంచదార అమ్మవారికి నివేదన పెట్టండి. ఇది కూడా చేయలేము, కొద్దిగా తేనె తీసుకొచ్చి అమ్మవారికి నివేదన పెట్టండి. ఇవి కూడా చేయలేము, పండో ఫలమో ఏది ఉంటే అది నివేదన పెట్టండి అమ్మవారికి. అక్కడ అమ్మవారి మనస్సు నిండుగా, అంటే అమ్మవారికి మనస్సు సంతృప్తిగా ఉండాలి మనం చేసేది. అది మనస్ఫూర్తిగా చేస్తేనే కలుగుతుంది. మనం ఇంత నైవేద్యం పెడుతున్నావా అనేది సమస్య కాదు. ఈ 108 నాణాలు
5 శుక్రవారాలు పూర్తయిన తర్వాత ఈ గ్రీన్ కలర్ క్లాత్ లో మూట కట్టేసి చక్కగా మీ ఇంట్లో బీరువాలో పెట్టుకొని ప్రతినిత్యం కూడా లక్ష్మీదేవి అక్కడ ఉందని చెప్పి 2 అక్షతలు అక్కడ వేసి కొద్దిగా ధూపం చూపించేసి మీ బీరువా తలుపులు వేసుకోండి. బీరువా తలుపులు వేసుకోవడానికి అవకాశం లేనంత ధనం మీ ఇంట్లోకి వస్తుంది తప్పనిసరిగా. శ్రావణ శుక్రవారం వ్రతం చేస్తే అసలు ఈ 5 శుక్రవారాలు ఎలాంటి ఫలితం ఉంటుందని చాలా చక్కగా వివరించారు సార్. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.